ఓం నమో వెంకటేశాయ. మొన్న జరిగినటువంటి తిరుమలలో జరిగినటువంటి సంఘటన దృష్ట్యా ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏమనగా అంటే తిరుమలలో వీవీఐపీ దర్శనం ఉండాలి. కేవలం వీవీఐపీలకే ఉండాలి ఆ దర్శనం. వీవీఐపీల పేర్లతో వచ్చినటువంటి లెటర్లను బేస్ చేసుకునేసి వ్యక్తులకు ఇస్తున్నారు మీరు. ఆ దర్శనం ద్వారా ఏమైపోతుందంటే సామాన్యులకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ సామాన్యులు ఇబ్బంది పడడానికి పరాకాష్ఠనే మొన్న జరిగినటువంటి విషయం. సో ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా మటుకు ఏంటంటే తిరుపతికి వెళ్ళాలంటే తెలిసిన వాళ్ళ త్రూగా లెటర్స్ తీసుకురావడం, రికమెండేషన్ త్రూగా వెళ్తున్నారు. అలా వెళ్ళడం తప్పనట్లేదు. కానీ ఇలాంటి సంఘటనలకు అదొక కారణం అని చెప్తున్నాను. సో చాలా మటుకు ఏంటంటే నాకు ఆ లీడర్ తెలుసు. లేదు నేను ఇక లెటర్ తీసుకొని వచ్చాననేసి గొప్పలు చెప్పుకుంటారు శ్రీవారికి. శ్రీవారికి తెలుసు అరే నువ్వు దొంగతనంగా వచ్చావు నా దగ్గరికి. నువ్వు చేసే పూజలు ఫలించేవి నా దగ్గర అనేసి క్లియర్ గా స్వామివారికి తెలుసు. అండ్ ఎస్పెషల్ ఏంటంటే సామాన్యులను ఇబ్బంది పెట్టే ఈ లెటర్లను దూరం పెట్టాలనేసి టిటిడి పాలక మండలిని నేను కోరుతున్నాను సవినయంగా చేతులు జోడించి. సో అని కోరుకుంటూ సామాన్యులకి ముఖ్యంగా శ్రీవారి దర్శనం సులువుగా అయ్యే విధంగా పాలక మండలి ఆలోచించాలని కోరుకుంటుంది ఎల్పిడిఓ.